ఏపీ కాంగ్రెస్ లోనూ టికెట్ల రగడ మొదలైంది. కష్టపడి పనిచేసిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ నేతలు గొడవ పడటం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇప్పటికే టికెట్ల పంచాయతీ పీక్ స్టేజ్ లో ఉంది. టికెట్లు దక్కని పలువురు నేతలు ఆందోళనలు, అసంతృప్తి వ్యక్తం చేయడం లాంటివి పలు చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లోనూ అదే సీన్ రిపీట్ అయింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఇండియా కూటమి నాయకులతో ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చిన అనపర్తి, రాజానగరం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో కాంగ్రెస్ కోసం పనిచేసిన తమకు టికెట్లు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. గిడుగు రుద్రరాజు సమక్షంలోనే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఆశించగల కష్టపడి పనిచేశారు. క్యాంతర్ లెవెల్ కాంచి మొత్తం గల్లీ కాంచి మొత్తం తిరుక్కుంటొచ్చా నేను. అయితే గిడుగు రుద్రరాజు మాత్రం అందరినీ కలుపుకుని పోతామని, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం కోసం పలువురు నేతలను తీసుకొస్తామంటున్నారు. మండల పార్టీ అధ్యక్షులు కానీ మాకున్నటువంటి పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మేమందరం కలిసి ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం. వైఎస్ఆర్ ఆశయాలకు ఏపీ కాంగ్రెస్ నాయకులు మాత్రమే వారసులన్నారు గిడుగు రుద్రరాజు. విభజన హామీలు అమలు చేయాలన్నా, వైఎస్ఆర్ పాలన మళ్లీ తీసుకురావాలన్నా కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.